అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఫుట్బాల్ మ్యాచ్ రక్తసిక్తం, రెఫరీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఘర్షణ, దాదాపుగా 100 మంది మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫుట్బాల్ మ్యాచ్ రక్తసిద్ధం, ఇక రెఫరీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఘర్షణ, 100 మంది మృతి. ఇక ఆఫ్రికా దేశం గినియాలో ఘోరం జరిగింది. దేశంలోనే రెండో అతిపెద్ద నగరం జెరోకోరీలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ రక్తసిద్ధమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా చనిపోయారు. ఇక గినియా మిలిటరీ జోంటా నేత మామాడి ధోంబియా గౌరవార్థం ఈ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ సందర్భంగా రెఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త చూస్తుండగానే తీవ్రస్థాయి ఘర్షణగా మారింది. ఇక తొలుత రెఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీము అభిమానులు గ్రౌండ్లోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో మరో జట్టు అభిమానులు కూడా అక్కడికి వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు వర్గాలు ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి మొదలుకొని దాని చుట్టూ ఉండే వీధుల దాకా విస్తరించి మరీ కొట్టుకున్నారు. కొందరు నేరుగా వెళ్లి సమీపంలోనే పోలీస్ స్టేషన్కు నిప్పిపెట్టారు. ఈ హింసాకాండలో చనిపోయిన ఎంతోమంది డెడ్ బాడీసు స్టేడియంలో చుట్టుపక్కనున్న వీధుల్లో పడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.